అందరికీ నమస్కారం. ఫస్ట్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత యూరప్ మొత్తం ఒక పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది. తెలుసా? సరిగ్గా ఆ బూడిదలోంచే ఫాసిజం అనే ఒక రాడికల్ ఐడియాలజీ పుట్టుకొచ్చింది. అసలు యూరప్ చరిత్రనే కాదు, మొత్తం ప్రపంచ గతినే మార్చేసిన ఈ పవర్ఫుల్ మూమెంట్ వెనక ఉన్న కారణాలేంటి, వాటిని మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు యూరప్లో ఇంత తీవ్రమైన, ఇంత ఎక్స్ట్రీమ్ పొలిటికల్ మూవ్మెంట్ ఎలా మొదలయ్యింది? దానికి ఆజ్యం పోసిన పరిస్థితులేంటి? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఈరోజు విశ్లేషణ మొత్తం సాగుతుంది. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా యుద్ధం తర్వాత యూరోప్లో ఉన్న సంక్షోభం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇటలీలో ముస్సోలినీ బ్లూప్రింట్, జర్మనీలో హిట్లర్, అసలు ఫ్యాసిజం అంటే ఏంటో చూసి, చివరగా దాని పతనం ఎలా జరిగిందో చర్చిద్దాం. ఇక మొదలు పెడదాం. ఓకే, మన మొదటి సెక్షన్ ఫస్ట్ వరల్డ్ వార్ తరువాత యూరప్లో నెలకొన్న ఆ గందరగోళముంది చూశారా? అది రాడికల్ ఐడియాస్ పెరగటానికి ఒక పర్ఫెక్ట్ స్టామ్ లాంటిది క్రియేట్ చేసింది. అంటే ఫాసిజం లాంటివి పుట్టడానికి అదొక సారవంతమైన నేలలా మారిపోయిందన్నమాట. మరి దీనికి ముఖ్య కారణం ఏంటి? ఒకటే మాటలో చెప్పాలంటే తీవ్రమైన ద్రోహం అనే భావన. ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు ట్రీటీ ఆఫ్ వెర్సై వల్ల తమను దారుణంగా మోసం చేశారని బలంగా నమ్మాయి. ముఖ్యంగా ఇటలీకి మిత్రరాజ్యాలు ఇస్తామన్న భూభాగాలను ఇవ్వలేదు. దాంతో వాళ్ళకి తమ ప్రభుత్వాల మీదే నమ్మకం పోయింది. వాళ్ల జాతీయ అహంకారం అంటే నేషనల్ ప్రైడ్ తీవ్రంగా దెబ్బతింది. ఇది చాలదన్నట్టు దీనికి తోడుగా భయంకరమైన ఆర్థిక సంక్షోభం, భారీ నిరుద్యోగం, యుద్ధ అప్పులు, ద్రవ్యోల్బణం. సింపుల్గా చెప్పాలంటే ప్రజల సేవింగ్స్ మొత్తం ఆవిరైపోయాయి. ఇటలీలో లీరా విలువ దారుణంగా పడిపోయింది. ఇక జర్మనీలో అయితే పరిస్థితి ఇంకా దారుణం. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఎంతలా అంటే పొద్దున కొన్న బ్రెడ్ ధర సాయంత్రానికి రెట్టింపు అయ్యేంత దారుణమైన పరిస్థితి అన్నమాట. మొత్తం గందరగోళం. ఈ టైంలో కొత్తగా ఏర్పడిన డెమోక్రటిక్ ప్రభుత్వాలు కూడా చాలా బలహీనంగా ఉండేవి. ఎక్కువగా అస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాలే. దాంతో వాళ్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ఈ రాజకీయ అస్థిరత్వమంతా చూసి ప్రజలకు విసుగొచ్చింది. ఈ డెమోక్రసీ వద్దు, మనకు బలమైన, నిర్ణయాత్మకమైన నాయకుడు కావాలి అని కోరుకోవడం మొదలుపెట్టారు. ఇక వీటన్నింటికీ తోడైన మరో పెద్ద ఫ్యాక్టర్ ఫియర్ ఆఫ్ కమ్యూనిజం. అప్పుడే రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం వచ్చింది కదా. సో తమ దేశంలో కూడా అలాంటిదే జరుగుతుందేమో అని మధ్యతరగతి ప్రజలు, పారిశ్రామికవేత్తలు తెగ భయపడిపోయారు. అందుకని నేను కమ్యూనిజాన్ని అణిచివేస్తాను అని హామీ ఇచ్చిన ఏ నాయకుణ్ణైనా సరే సపోర్ట్ చేయడానికి వాళ్లు రెడీగా ఉన్నారు. సరిగ్గా ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు బెనిటో ముస్సోలినీ. ఇటలీలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించి తనే ఒరిజినల్ ఫ్యాసిస్ట్గా నిలిచాడు. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ముస్సోలినీ ఎంత వేగంగా అధికారంలోకొచ్చాడో చూడండి. 1922లో తన 50,000 బ్లాక్ షర్ట్స్ సైన్యంతో మార్చ్ ఆన్ రోమ్ అనే ర్యాలీ నిర్వహించాడు. ఇది చూసి దేశంలో అంతర్యుద్ధం వస్తుందేమోనని భయపడిపోయిన అప్పటి రాజు ముస్సోలినీనే ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలిచాడు. ముస్సోలినీ తనను తాను ఇటలీని కమ్యూనిజం నుండి కాపాడగల ఏకైక వ్యక్తిని నేనే అని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. సరే, ఇటలీ నుంచి ఇప్పుడు జర్మనీకి వద్దాం. అక్కడున్న వైమార్ రిపబ్లిక్ కూడా ఇటలీ లాంటి సమస్యలనే ఎదుర్కొంది. నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఈ పరిస్థితిలే అడాల్ఫ్ హిట్లర్కు మార్గం సుగమం చేశాయి. అయితే వైమార్ రిపబ్లిక్ ఎందుకు ఫెయిల్ అయింది? మళ్లీ అవే కారణాలు. ట్రీటీ ఆఫ్ వెర్సై వల్ల కలిగిన అవమానం, దేశాన్ని కుంగుదీస్తున్న ఆర్థిక సమస్యలు, నిరంతరం మారుతున్న సంకీర్ణ ప్రభుత్వాలు. వీటికదనంగా ఒకవైపు కమ్యూనిస్టులు, మరోవైపు నేషనలిస్టులు, ఇలా రెండు వైపుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత. వీటన్నింటి వల్ల ప్రభుత్వం నాజీలనాంటి తీవ్రవాద గ్రూపులకు ఒక ఈజీ టార్గెట్గా మారిపోయింది. ఇప్పుడు చూడండి, హిట్లర్ కేవలం కొన్ని నెలల్లోనే జర్మన్ డెమోక్రసీని ఎలా కూల్చేశాడో. 1929లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ జర్మనీని దారుణంగా దెబ్బతీసింది. జనవరి 1933 నాటికి హిట్లర్ ఛాన్సలర్ అయ్యాడు. ఆ తరువాతి నెలలోనే పార్లమెంట్ భవనం అంటే రీచ్ట్యాగ్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే హిట్లర్ ఆ నిందను కమ్యూనిస్టులపైకి నెట్టేశాడు. ఆ భయాన్ని వాడుకుని మార్చ్లో ఎనేబిలింగ్ యాక్ట్ అనే చట్టాన్ని పాస్ చేయించుకున్నాడు. అంతే, అపరిమిత అధికారాలతో నియంతగా మారిపోయాడు. ఓకే, ఇప్పటివరకు ఫాసిజం అధికారంలోకి ఎలా వచ్చిందో చూశాం కదా.
ఇప్పుడు అసలు ఫాసిజం అంటే ఏంటి, దాని ప్రధాన లక్షణాలేంటి, వాటి గురించి తెలుసుకుందాం. ఈ ఫ్యాసిజం అనే పదం లాటిన్ పదం ఫ్యాసెస్ నుంచి వచ్చింది. ఫ్యాసెస్ అంటే కర్రల కట్ట మధ్యలో ఉన్న ఒక గొడ్డలి అనిమాట. ఇది రాజ్య అధికారాన్ని, ఐక్యతను సూచిస్తుంది. దీని వెనుక ఉన్న కోర్ ఐడియా చాలా సింపుల్. రాజ్యమే సర్వస్వం, వ్యక్తి ఏమీ కాదు. అంటే వ్యక్తి స్వేచ్ఛ కంటే దేశమే ముఖ్యం. అయితే ఒక ఫ్యాసిస్ట్ రాజ్యం ఎలా ఉంటుంది? అక్కడ ఒకే ఒక పార్టీ ఉంటుంది, మిగతా అన్ని పార్టీలను నిషేధిస్తారు. ఇల్డ్యూస్ లేదా ఫ్యూరర్ లాంటి ఒక సుప్రీం లీడరుంటాడు. మొత్తం కంట్రోల్ తన చేతుల్లోనే ఉంటుంది. తీవ్రమైన జాతీయవాదం దీనికి మూలం. దేశం కంటే ఏది గొప్పది కాదు. ప్రభుత్వం, మీడియా, ఆర్థిక వ్యవస్థ, విద్య ఇలా ప్రతి దాన్ని నియంత్రిస్తుంది. ఇక చివరిగా అదొక పోలీస్ స్టేట్. గెస్టాపో లాంటి రహస్య పోలీసులు ఎలాంటి వ్యతిరేకతనైనా సరే అణిచివేస్తారు. సరే, దీంతో మనం చివరి విభాగానికి చేరుకున్నాం. ఫాసిజం యొక్క మౌలిక విశ్వాసాలే దాని నాశనానికి ఎలా దారితీశాయి? ఈ విషయాన్నిప్పుడు చూద్దాం. తీవ్రమైన జాతీయవాదం, సైనిక శక్తి, జాతీయ పునరుజ్జీవనం అనే ఫాసిజం యొక్క పిచ్చి ఇవన్నీ నేరుగా దూకుడు స్వభావం గల విదేశాంగ విధానాలకు దారితీశాయి. ఇది భూభాగ విస్తరణకు, దండయాత్రలకు కారణమై చివరికి ప్రపంచాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలోకి లాగింది. ఈ కొటేషన్ మొత్తం విషయాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. యుద్ధం ద్వారా జాతీయ కీర్తిని తెస్తామన్న హామీనే చివరికి ఆ ప్రభుత్వాల పతనానికి కారణమైంది. ముస్సోలినీ రెండో ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నప్పుడు తన ప్రజాదరణను కోల్పోయాడు. యుద్ధంలో పాల్గొనడం వల్ల సాధారణ ప్రజలు చాలా కష్టాలనెదుర్కొన్నారు. చూశారా, ఏ బలమనే వాగ్దానం వాళ్ళను అధికారంలోకి తెచ్చిందో అదే వాళ్ల పతనానికి కారణమైంది. సరే, ముగించే ముందు నేను మీ అందరి ముందు ఒక ప్రశ్నను ఉంచాలనుకుంటున్నాను. ఈ చరిత్ర నుండి నేటి రాజకీయ తీవ్రవాదం యొక్క హెచ్చరిక సంకేతాలను గుర్తించడానికి మనం ఏ పాఠాలను నేర్చుకోవచ్చు? ఈ చారిత్రక నమూనాలను గుర్తించి అవి ఆధునిక ప్రపంచానికి ఎలా వర్తిస్తాయో చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.